ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నేనైతే మా ఇంట్లో ఒక స్నాక్స్ అయితే చేయబోతున్నానండి. ఏంటంటే బెల్లం బోండాలన్నమాట. చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఇదే ఉండేది. ఇప్పుడంటే 3 రకాలు వచ్చేసినాయి అనుకోండి. పిల్లలకి అది తెలియదు. చాలామందికి కూడా ఇంకా గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడైతే నేను అవి ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చూపించేస్తానండి. నేను బెల్లం బోండాల కోసం 1 కప్పు బెల్లం, అలాగే 1 కప్పు గోధుమ పిండి, అలాగే ఒక 4-5 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, సాల్ట్, ఇంకా అలాగే బేకింగ్ సోడా, అలాగే ఒక 4-5 టేబుల్ స్పూన్ పెరుగు. ఇప్పుడు నేనైతే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చక్కగా అది హీట్ వచ్చేలోపు మనం అయితే పిండి అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను, అది కరిగిపోవడానికి అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పెట్టేద్దాము. కొంచెం వాటర్తోనైతే దీన్ని కరిగించేసుకుంటున్నానండి. ఇప్పుడు చూసారు కదా, బెల్లం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిండి అయితే రెడీ చేసుకుంటాం. కొంచెం కరిగి మనం ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని చక్కగా ఇట్లయితే బెల్లం వేసుకొని ఇలాగైతే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుంటాము. చక్కగా ఇలాగైతే వేసేసుకోవాలండి. తక్కువ టైంలో చాలా అంటే చాలా టేస్టీగా ఈ బెల్లం బోండాలు అయితే ఇట్లా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా బెల్లం బోండాలు ఇలా రెడీ అయిపోతున్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతేనండి. చాలా సింపుల్గా అయితే బెల్లం బోండాలు ఇలా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.